ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఎంపీసీ విద్యార్థులకి కౌన్సిలింగ్ అయితే మనకి డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వెబ్సైట్లో పెట్టారు. మనం ఏ విధంగా చూసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా A to Z ఈ ఫార్మేట్లో ఇంపార్టెంట్ కాలమ్స్ గురించి అని చెప్తాను. మెయిన్గా ఒక్కసారి క్రోమ్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే మనకి ఈసెట్ పక్కన ఎంసెట్ అయితే ఉంది కదా, దాని మీద యూ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ ఫార్మెట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఏమైనా వాళ్ళు నోటిఫికేషన్ కొత్త వదిలినా ఎటువంటి అప్డేట్ వచ్చినా దీంట్లో మనకి పీడిఎఫ్ ఫార్మెట్లో పెడతా అయితే ఉంటారు. మనం చూసుకోవాల్సింది ఫస్ట్ మెయిన్గా మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 20 నుంచి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 29th అన్నమాట. ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు అయితే చెప్తాను. మెయిన్గా మీకు టోటల్ ఫార్మేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే ఎటువంటి ఒకసారి కాంటాక్ట్ అవ్వాలన్నా టెక్నికల్ అవ్వాలని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లు కానీ మెయిల్తో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అది కూడా అన్ని వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10 AM to 1 PM అండ్ 1:30 PM to 5:30 PM వరకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మనకి కట్ ఆఫ్ గురించి ఇందాక వీడియో చేశాను కదా, అది వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్ సంబంధించి కట్ ఆఫ్ సంబంధించి ఉంటుందన్నమాట. పీడిఎఫ్ ఫార్మెట్లో ఈ విధంగా మనకి ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. అన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత షెడ్యూల్, మనకి ఒకసారి షెడ్యూల్ చూద్దాం అని అనుకుంటే షెడ్యూల్ మీద ప్రెస్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో రావడం జరుగుతుంది. ఒకసారి డేట్స్ అయితే చెప్తాను. మనకి ఆన్లైన్ సంబంధించి మనకి వెరిఫికేషన్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ మంత్ 20 నుంచి 29 వరకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ హెచ్ఎల్సి బై ఆన్లైన్ అంటే మనకి 22 నుంచి 31st వరకు మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట ఆన్లైన్లో. అండ్ దాని తర్వాత మనం ఏమైనా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి అని అనుకుంటే 25 నుంచి 31st వరకు అయితే ఉంటుంది. మళ్ళీ August 1st మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్లో అంటే మనం పెట్టుకున్న ఆప్షన్లో మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మనకి సీట్ అలాట్మెంట్ August 6వ తేదీన అన్నమాట. అండ్ తర్వాత మనకు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ విషయానికి వస్తే మనకి August 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు టైం అయితే ఉంటుంది. అండ్ తర్వాత అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ ది కాలేజ్ విషయానికి వస్తే కనుక August 10వ తేదీన అన్నమాట. మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఒక్కసారి మనకి జియో అండ్ ప్రయారిటీస్ విషయానికి వస్తే కనుక ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ క్యాప్ స్కౌట్స్ గైడ్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రతి నోటిఫికేషన్ దీంట్లో అయితే ఉంటుంది, ఈ కాలంలో అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు. ఇదే మనకి మెయిన్ నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేద్దాం. పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమని చెప్తున్నారంటే ఒకసారి మీకు చూపిస్తాను. క్లియర్ కట్ నోటిఫికేషన్ అంటూ ఇదే. ఒకసారి ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి కిందకు వస్తే చెప్పాను డేట్స్ మొత్తం. దీంట్లో ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలో చెప్పారు. మనకి మన కౌన్సిలింగ్కి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, మనకి 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, మనకి బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉంటారో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్, వొకేషనల్ వాళ్ళు ఉంటారో అదండి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి వస్తారు బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ అండ్ టీసీ సర్టిఫికేట్ ఇవైతే కావాలి. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మనకి January 1, 2023 తర్వాత అయితే కావాలన్నమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా ఓసీ విద్యార్థులకి ఈ సంవత్సరం అయితే కావాలి. 2026, 2027 ఈ సంవత్సరం అయితే కావాలన్నమాట. అండ్ ఎవరైతే ప్రైవేట్గా చదివిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ ఎవరైతే నాన్ లోకల్ విద్యార్థులు ఉంటారో మనకి ముఖ్యంగా అది వాళ్ళసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో నాన్ లోకల్ విద్యార్థులకు సంబంధించి. అండ్ ఒక్కసారి కిందకు వస్తే కనుక మనకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. మెయిన్గా మనకి ఇక్కడ క్యాప్ వెబ్సైట్లో ఫస్ట్ మనకి ఇక్కడ చాలా మంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడైతే రావట్లేదు, రిజిస్టర్ అయితే ఉంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. అండ్ మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఇవ్వాలి.
దానికి ప్రతి ఒక్క ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మనకి సీట్ అలాట్ అయ్యేంత వరకు. కాబట్టి వర్కింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఒక్కసారి కిందకు వస్తే కనుక మనకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి ఓసీ బీసీ విద్యార్థులకి 1200 రూపాయలు అండ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయలు అన్నమాట మనం కట్టాల్సి అయితే ఉంటుంది. మనకి కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి చెప్పిన డేట్స్ లోనే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి కిందకు వస్తే మనకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అయితే చెప్పారు, మళ్ళీ మీకు అయితే చెప్పాను. సో ఎవరైతే షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూ అండ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఉంటారో, స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళసరికి చెప్పిన డేట్ చెప్పిన ర్యాంక్ వాళ్ళు అటెండ్ అయితే కావాలి. సో చూస్తున్నారు కదా వీళ్ళసరికి ఇక్కడి నుంచి క్యాప్ వాళ్ళు ఏంటి ఫస్ట్ ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ ఉన్న రోజు మనం ఈ తారీఖున అటెండ్ అయితే అవ్వాలి. విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ఫిజికల్లీ అంటే డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాలి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 4 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ అలాగే ఇచ్చిన ర్యాంక్ లోపు అటెండ్ అయితే అవ్వాలన్నమాట. ఇచ్చిన డేట్ కూడా చూసుకోండి, మీ ర్యాంక్ ఎంత ఉందో సో దాన్ని బట్టి అటెండ్ అయితే అవ్వండి. ఒకసారి కిందకు వస్తే మీకు అన్ని సర్టిఫికేట్స్ కూడా చెప్పాను ఇందాకే. ఇదే విధంగా సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా వెరిఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా సింపుల్ ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మ్గా మీరు కూడా చూసుకోండి. వెబ్సైట్లో ఓపెన్ అయ్యి పాయింట్ ఏంటి వాళ్ళు ఏమని చెప్పారు. కాకపోతే మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెప్పాను, మిగిలిన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో చెప్తాను ఉంటాను. ఎందుకంటే ఇది ఒక ఫుల్ వీడియో, మీకు ఫుల్ చెప్పినా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తా ఉంటే క్లియర్గా అర్థమైతే కావడం జరుగుతుంది. ఏది స్టార్ట్ అవ్వకుండా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ప్రజెంట్ మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అంటే డేట్స్ ఏంటి, ఫిజికల్గా ఎవరు అటెండ్ అవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో ముందుగా మీరైతే ఇవైతే అటెండ్ అయితే అవ్వండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మనకి మెయిన్గా క్యాప్ వెబ్సైట్లోకి వెళ్ళి వ్యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి అన్నమాట. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు మన కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అందరూ తప్పకుండా వెరిఫై చేసుకోండి, చెప్పిన డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే ఇబ్బంది అయితే పడిపోతారు. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో.